యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. ప్రత్యేక దినము ఈరోజు మరి పునరుత్థాన దినము. పునరుత్థాన శుభములు మీకు అందిస్తూ ప్రార్థించుకొని ఆరాధనని ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా గడిచిన దినములన్నీ తండ్రి మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి ప్రభా ఈ దినమును నేను స్తుతించి గణపరిచి ప్రభా మీ పునరుత్థాన దినమును జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు ప్రభా నిన్ను ప్రకటించే బిడ్డలంగా ఉండుటకు కృప చూపినారు. అందుని బట్టి మీకు వందనములు ప్రభా. మేము నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి మీ వాక్కు ద్వారా ప్రభా మేము హెచ్చరింపబడి వాక్యానుసారమైన జీవితము జీవించే కృప మా అందరికీ దయచేయండి. ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా మమ్మల్ని వాక్యం చేత బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 8 వచనములు చదువుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 8 వచనములు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయును చెప్పలేదు. దేవుడు పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో దీవించునుగాక. మరి ఈ సమయం మందు మనము పాట పాడి దేవుణ్ణి స్తుతించుదాం. యూదా రాజసింహం తిరిగి లేచెను అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించుకుందాం. యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, నరక శక్తులన్నీ ఓడిపోయెను, నరక శక్తులన్నీ ఓడిపోయెను, ఓడిపోయెను, అవి వాడిపోయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, మరణ సంకెళ్ళను త్రెంచి వేసెను, మరణ సంకెళ్ళను త్రెంచి వేసెను, త్రెంచి వేసెను, వాటిని వంచి వేసెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, యేసు లేచెనని మ్రోగుచున్నది, యేసు లేచెనని మ్రోగుచున్నది, మ్రోగుచున్నది, భయముంద్రోలుచున్నది. యూదా రాజసింహం తిరిగి లేచెను, పునరుత్థానుడెన్నడు మరణించాడు, పునరుత్థానుడెన్నడు మరణించాడు, మరణించాడు, నాడు మరణించాడు.
యేసు నీదు పాదం రొక్కేదం పాదం రొక్కేదం నమ్మోన్ ముద్రించుము యూదా రాజసింహం తిరిగి లేచెను యూదా రాజసింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతుని గెలిచి లేచెను యూదా రాజసింహం తిరిగి లేచెను. అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరచుకుంటూ అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధాన శుభములు మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి ఈ నేటి దినమున ఆయన పునరుద్ధానుడైనాడు. అంటే ఆయన సెలవిచ్చిన రీతిగా ఆయన వాగ్దాన ప్రకారంగానే చెప్పినాడు, నేను 3వ దినమున తిరిగి లేస్తానని. ఈరోజు ఎందుకు లేవాల్సి వచ్చిందంటే ఆయనను సమాధులో కాపాడలేకపోయినా, అంటే సమాధులలో వాటిని యేసు ప్రభు లేవకుండా ఆపలేకపోయినాయి. అంతేకాదండి, నేటి దినం తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును లేపుట ద్వారా ఆయన యొక్క శక్తిని, ఆయన మరణాన్ని గెలిచి ఉంటున్నాడు. ఇప్పుడు అదే మనం చెప్పుకునేటటువంటి అంటే సిలువ శక్తి అని మనం అంటూ ఉంటుంటాం. ఈరోజు ఏం జరిగింది అంత మాత్రమే కాకుండా ఈ మార్కు సువార్త మనం చదువుకున్నాము. లూకా సువార్తలో కూడా కనుక చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది, యేసు ప్రభువు సమాధి గెలిచినాడు. అయితే కొద్దిమంది లూకా సువార్త 24వ అధ్యాయం కనుక చూసినట్లయితే 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునని వారితో అనిరి. యేసు ప్రభు చెప్పిన మాదిరిగానే ఆయన తిరిగి లేవటం అనేది జరిగింది. అయితే ఇక్కడ సమాధిలో చూసినప్పుడు సమాధిలో ఒక దేవదూత వీళ్ళకి చెప్పటం ఏమున్నదని చూడండి. 3వ వచనం, ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు, ఇందును గురించి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారి భయపడి ముఖములకు నేల మోపి ఉండగా, ఇక్కడ యేసు ప్రభువును ఎవరైతే చూడటానికి వెళ్ళినారో, అంటే స్త్రీలు కొద్దిమంది వెళ్ళి సమాధి రాయి తొలగించి లోపలికి చూసినప్పుడు అక్కడ దేవదూతలు వీరితో మాట్లాడిన మాట ఏంటంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. ప్రియులారా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరణించటం అన్నది, కల్వరి శిలువ పైన తన ప్రాణం పెట్టడం అన్నది వాస్తవమే. కానీ ఆయన మరణించినప్పటికీ కూడా తిరిగి పునరుద్ధానుడైనాడు. అది ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇందులో మనం ఆనందించవలసిన విషయం ఏంటి అంటే, ఆయన సజీవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు సజీవుడు కనుక నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు అన్న ధైర్యము మనకు ఉండాలి. అంతేకాదు, ఇక్కడ దేవదూతలు తెలియపరిచిన మరొక విషయం ఏంటంటే, సజీవుడైన వానిని మృతులలో వెతుకుతున్నారు ఎందుకు అనే ప్రశ్న కూడా ఇక్కడ వచ్చింది. ఆ ప్రశ్నను నువ్వు నేను కూడా వేసుకోవాలి. ఒక్కొక్కసారి సజీవుడైనటువంటి వానిని మృతులలో వెతికే వారు సహితం లేకపోలేరు. కాబట్టి ఫ్రెండ్స్, సజీవుడైనటువంటి దేవుని నువ్వు ఎలా చూస్తున్నావో, ఎక్కడ చూస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇక్కడ లేడు. అంతేకాదు, దేవదూతలు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన చెప్పినటువంటి మాటల్ని కొన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునని వారితో అని. అంటే యేసు ప్రభు బ్రతికున్నప్పుడు పలికిన మాటని జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాదు, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి తెలియచేసిరి. ప్రియులారా, యేసు ప్రభు అసలు మరి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యే వ్యక్తి అసలు చనిపోకుండానే ఉంటే పర్వాలేదు కదా అని అనుకోవటానికి అంటే ఆస్కారాలు ఉంటుంటాయి. ఎందుకంటే అసలు ఆయన చనిపోవాల్సి వచ్చింది ఎందుకు, సమాధి ఎందుకు చేయవలసి వచ్చింది, పునరుద్ధానుడు ఎందుకు అవ్వాల్సి వచ్చింది అని ఆలోచనలు సామాన్యంగా రావచ్చు. కానీ
ఒకరి పాపముల నిమిత్తమే పాప పరిహారార్థ బలిగా ఒకరు మరణించవలసి వచ్చిన, అంటే పశువులను బలిగా అర్పిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పశువుల స్థానంలో యేసు ప్రభువుని తన బలి పశువుగా మనందరి పాపముల నిమిత్తము కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు. దానినే మొన్నటి దినమున శుభ శుక్రవారం అంటూ ఉంటున్నాడు. చనిపోయిన దినాన్ని శుభ శుక్రవారం అని ఎందుకు అంటున్నారండి అనే డౌట్ వస్తున్నా కూడా, నా పాపములు క్షమింపబడి ఉన్నవి. ఒక వ్యక్తి ప్రాణం బలిగా అర్పిస్తున్నప్పటికీ అది నా నిమిత్తమే శుభ శుక్రవారంగా మారింది. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే నన్ను ప్రేమించినటువంటి యేసు ప్రభు తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టి నా పాపం నుంచి విడుదల అనుగ్రహించినాడు. అది ఎప్పుడండి అని అంటే, ఒకవేళ ఆయన మరణించే గనుక ఉన్నట్లయి ఉంటే నా పాపములకు విముక్తి లేదు, నాకు పాపిగా విడుదల లేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, నీ కొరకు నేను ప్రాణం పెడతాను అంటే మానవులందరి కొరకు, పాపములందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి పాపం నుండి నన్ను విడుదల చేసి పరలోక రాజ్యంలో ఉండటం కొరకు ప్రాణం పెట్టినాడు. కానీ ఆయన అక్కడే ఉంటే నాకు ఈ యొక్క రిజల్ట్ వచ్చి ఉండేది కాదు. కాబట్టి ప్రాణం పెట్టాడు, సిలువ పైన తన ప్రాణం పెట్టినాడు. అంటే అసలు ఆ సిలువ మేకులను ఆయన తీసుకోలేడా? తీసుకోగలడు. కానీ తన ప్రాణం పెట్టాలి, శిక్షింపబడాలి. నేను పొందవలసిన శిక్ష ఆయన అక్కడ పొందినాడు, అది అయిపోయింది. తరువాత సమాధి చేయబడ్డాడు, తిరిగి తను చెప్పినట్టుగా 3వ దినమున తిరిగి లేచినాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ప్రాసెస్ అయిపోయింది. నా పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు, అది ముగిసింది. ఇప్పుడు ఆయన సజీవుడైనాడు. కాబట్టి ప్రియులారా, నేను ఆరాధించేటటువంటి దేవుడు సజీవుడు. ఆయన సమాధి ఆపలేకపోయింది. సరే, ఎందుకు ఆపలేకపోయింది అనే కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఇక్కడ ఏం చేశారు? ఈ యొక్క సువార్తలో మత్తయి సువార్త వారు 27వ అధ్యాయంలో 64వ వచనం, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము, వాని శిష్యులు వచ్చి వాళ్ళని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయుడునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. చూడండి ఎన్ని జాగ్రత్తలు పడ్డా ఈ యొక్క చైన్ సంఖ్యలు ఆ యొక్క రాతికి ముందు వేసి సీల్ చేసి తర్వాత కావలి వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ప్రభు శక్తి ముందు వాళ్ళు ఓడిపోయినారండి. కాబట్టి అంటే ఆయన సమాధిని ఆపుకోలేకపోయింది, సంఖ్యలు సంఖ్యలు కూడా బంధించవలసింది ఎవరినండి? చనిపోయిన వ్యక్తిని లోపల పెట్టి వీళ్ళే చంపేశారు, సిలువ వేసి లోపల పెట్టి మళ్ళీ వీళ్ళు బయట నుంచి ఎవరైనా లోపలికి వెళ్ళి ఎత్తుకుపోతారేమోనన్న భయంతో దానికి భద్రం చేసినప్పటికీ కూడా బయట నుంచి లోపలికి ఎవరూ వెళ్ళలేదు. ఆయన దేవుడి కుమారుడు, శక్తిమంతుడు, ఆయనకు ఆ శక్తి ఉంది కనుక ఒకవేళ సిలువపై పలికినటువంటి చివరి మాటను కనుక జ్ఞాపకం, తన ప్రాణము పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. తిరిగి తన ప్రాణం తీసుకొని అంటే ప్రాణం పెట్టాడు, తండ్రి అయిన దేవుడు అతన్ని లేపినాడు, తిరిగి బయటికి వచ్చినాడు. కాబట్టి ఫ్రెండ్స్, వాక్యం వింటున్న మనందరము భయపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టినాడు, అందులో డౌట్ లేదు. ప్రాణం పెట్టడం వరకు మాత్రమే కాదు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తను మాట చెప్పిన రీతిగా తిరిగి 3వ దినమున లేచి 40 దినములతో పాటు అంటే మనందరితో ఆయా సమయాలలో ఆయా మనుషులకు అగుపడి ఆరోహణం అయిపోయినాడు, తిరిగి రానున్నాడు. కాబట్టి రానున్న ఆ యేసు ప్రభువు ఎందుకు నేను ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడైనాడు. ఆ శక్తి ఆయనలో ఉంది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే అదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేను మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వసుచుండగా వీళ్ళకు ఒక డౌట్ వచ్చింది. సమాధి ద్వారం ఎవరు తెరుస్తారా అని అనుకుంటున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ వచ్చినప్పుడు వారు వచ్చి కన్నులెత్తి చూడగా
రాయి బొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు. చూడండి ఇక్కడ, అది ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఈరోజు మరి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకొని నాలో తెచ్చుకోవాల్సినటువంటి విషయము, ధైర్యపడవలసినటువంటి విషయము, ఆయన పరిచర్యలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆయన యందు విశ్వసించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు అనే విషయాన్ని. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగిలిన కలవరపడి, అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ప్రకటించింది యవన బిడ్డ, అంటే యవనస్తులు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ దేవుడి యొక్క దూతలు ఉన్నారు కుడివైపున ఎడం వైపున అని ఒక సువార్తలో చదువుకున్నాము. ఇక్కడ సంఘ పరిచర్యలో యవనస్తుల పాత్ర ఎంతగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అంత మాత్రమే కాదు, యవన బిడ్డలు ఆయన మరణాన్ని, అంటే ఆయన పునరుద్ధానాన్ని, ఆయన లేచినాడు అని చెప్పి సజీవుడైనటువంటి దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి ఫ్రెండ్స్, సజీవుడైనటువంటి దేవుణ్ణి ఎంతమంది ప్రకటిస్తూ ఉంటున్నారు చూసినట్లయితే, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పి వాళ్ళకు ప్రకటించడం జరిగింది. అంతేకాదు 7వ వచనం, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు ఆయన అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురితోనూ చెప్పుడని. ఇక్కడ ఈ వర్తమానం యవన దూత, యవన పడుచువాడని ఉంది కదా, ఇక్కడ ఆయన స్త్రీలకు అందించడం జరిగింది. ఈ స్త్రీలకు ఏం చెప్పినాడు, మీరు వెళ్ళి అక్కడ చెప్పండి అని శిష్యులకు. సో ఒకరి ద్వారా ఒకరికి ఆయన లేచి ఉన్నాడన్న సంగతిని ప్రకటించటం అన్నది చేయాలి. అదే జరిగింది పునరుద్ధాన దినమున. కాబట్టి అనేకులు నేటి దినం యొక్క కార్యక్రమాలలోనేమి ఆయన్ని, అంటే పునరుద్ధానం లేచి ఉన్నాడని అనేకులు ఆలోచిస్తూ ఉంటుంటారు, జరుపుకుంటూ ఉంటుంటారు. కానీ ఆ సంబరాలలో నీవు నేను కూడా ఉండి ఆయన ఎందుకు లేచినాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందున మనకున్నదని ఎరుగుతాం. ఇది పౌలు గారు మళ్ళీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేయటంలో ఉద్దేశం ఏంటంటే, ఈ భూలోకం మీద ఉండేటటువంటిది ప్రతిదీ కూడా శిథిలమైపోయినను. ఇప్పుడు పౌలు గారు దీన్ని మనకు జ్ఞాపకం చేయటంలో మరొక ఉద్దేశం ఏమై ఉంటున్నదంటే, యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడే, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాస స్థలములు ఉన్నవి, అక్కడికి వెళ్ళి నేను మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. అంటే ఈ భూమి మీద మనం కట్టుకునేటటువంటి కన్స్ట్రక్షన్స్ మేబీ కొంత పీరియడ్ ఉంటుంది, వాటికి 50, 100, 200, 300 మేబీ. బట్ పరలోకమందు నీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళినటువంటి యేసుప్రభు ఎలా వెళ్ళగలిగినాడండి అని అంటే, ఈ మరణమును జయించి తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడ అన్నాడు, అక్కడ నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని సిద్ధపరిచి ఉంటున్నాడు. ఎవరికండి ఆ స్థలము అంటే, ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొద్దిమంది హింసించినారు, కొద్దిమంది ఆయన ముఖాముఖిగా చూసినారు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఎవరెవరికి వర్తిస్తుందండి ఆ వర్తమానము అంటే, ఆయన నా కొరకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరిచి ఉంటున్నాడని విశ్వసించి ఈయన కల్వరి శిలువ పైన నా కొరకు ప్రాణం పెట్టినాడని ఎవరెవరైతే అనుకుంటారో వారందరికీ ఇది వర్తిస్తుందండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకు వాగ్దానం కూడా, వాగ్దానంతో కూడినటువంటి ఈ యొక్క వచనం ఏం చెప్తుంది, కాబట్టి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినంటే ఈ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. ఇది పాజిటివ్గా, ధైర్యంగా మనకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం. అంతేకాదు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడుదుము. కాబట్టి
పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలదనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. కాబట్టి అంటే ఈ లోకములో ఉన్నంత కాలము మనం ఎటువంటి విధముగా జీవించినప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యంలో మనం ఉంటామన్న ధైర్యం. కాబట్టి ప్రియులారా, నేను ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువును సమాధి ఆపలేకపోయింది, ఆ యొక్క రాజముద్ర ఆపలేకపోయింది, గొలుసులు ఆపలేకపోయినారు. ఆయన పునరుద్ధానుడైనాడు. కాబట్టి నీవు నేను విశ్వసించేటటువంటి ఆ యేసు ప్రభు సజీవుడు. ఆయనను మృతులలో కాకుండా సజీవుడుగానే వెతకుతూ ధైర్యంగా ఆయన ప్రార్థిస్తూ ఆయన రాకడ పర్యంతం మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆయన కొరకై జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభువా, మీరు పునరుద్ధానుడై ఆరోహణమై ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానమును బట్టి వందనములు. మీరు తిరిగి వస్తారు, మమ్మల్ని తీసుకెళ్తారన్న ధైర్యంతో మేము ఉంటుండగా మీ రాకడ పర్యంతము ప్రభువా మేము మిమ్మల్ని మృతులలో కాక సజీవులలో వెతకడానికి మాకు సాయం దయచేయమని మరొకసారి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ప్రభువా మీ గాయపడిన హస్తం ద్వారా ఆశీర్వదించి మహిమ పొందుకున్నామని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.